దేవా నాకు సిగ్గు ఎక్కువ, నిలబడలేను, మాట్లాడలేను, ఆర్థిక ఇబ్బందులు అయ్యా, నాకేం తెలుసు అయ్యా వాళ్ళకు బోధ చేయటానికి. అప్పుడు మాట్లాడాడు, నా కుమారుడా, నా బిడ్డలను చూడు, నశించిపోతున్న ఆత్మను చూడు. ఒక బిడ్డని తల్లి కోల్పోతే ఎంత బాధపడిద్దిరా. నా చేతులతో నిర్మించుకున్న నా పిల్లలు అమాయకంగా అగ్నిగుండానికి వెళ్తుంటే నేనెంత బాధపడుతున్నానో చూడయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావే, నా సంతోషాన్ని వెతుకుతున్నానన్నావే. నేను దేన్ని బట్టి సంతోషిస్తానో తెలుసా? ఒట్టిగా మోకాళ్ళు, నిన్ను నాకు మోకాళ్ళుని ఒట్టిగా స్తోత్రం స్తోత్రం అంటే కాదురా, ప్రకటించి మారు మనసు లేని ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించి ఒక ఆత్మను రక్షిస్తే నేను సంతోషపడతానయ్యా. నన్ను ఎరగని నా బిడ్డలు ఎంతో మంది నశించిపోతున్నారు. నీలాగే కొంతమంది రక్షణలోకి వచ్చారా, వాళ్ళు నా కొరకు వాడబడతారు, ఆత్మల్ని కాపాడతారని ఆశపడ్డానయ్యా. కానీ నన్ను మోసం చేశారా. నేను ఇచ్చే ఆశీర్వాదాల కోసమే వాళ్ళు నన్ను విశ్వసించారు, అవి మాత్రం పొందుకొని పక్కన పెట్టారు. కానీ వాళ్ళ నుండి జరిగిద్ది అనుకున్న పరిచర్య జరగలేదు. నువ్వు కూడా నన్ను అంతే చేస్తావా?